Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సూర్య విశ్వనాథన్ సన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 కంటే డే 2 అన్ని చోట్ల పెద్ద నెంబర్ పెట్టింది ఈ ఫిల్మ్. సూర్యన్ మళ్ళీ వింటేజ్ ఫామ్ కి తీసుకెళ్లిపోయింది. సూర్య హిట్ కొట్టే 13 ఏళ్లు దాటిపోయింది అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి 16-17 ఏళ్లు దాటిపోయింది. బట్ ఇన్నాళ్ళ తర్వాత సూర్య మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ హిట్సే కాదు బ్లాక్ బస్టర్స్, అది కూడా సేమ్ ఇయర్ లో కొట్టడం ఇది మాత్రం ఒక రేర్ అచీవ్మెంట్. అంతేకాదు పీక్ హైప్ లో ఉన్న విజయ్ లాస్ట్ సినిమాని అనౌన్స్ చేసుకున్న జననాయకన్ డే 2 కంటే ఎక్కువ, విశ్వనాథన్ సన్స్ డే 2 పెట్టిన నెంబర్ 2 ఎక్కువ. సూర్య సింగిల్ డే 40 కోట్ల గ్రాస్ కంగువతో అందుకుంటే అది జస్ట్ ఎడ్జ్ లో అందుకుంది. బట్ ఈ సినిమా డే 2 45 కోట్ల మార్క్ ఈజీగా దాటేసింది. ఇందులో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ తెలుగు వర్షన్ వే ఉన్నాయి. ఇదొక స్పెషల్ ఫీట్ అంటే మరొక స్పెషల్ ఫీట్ ఏంటి అంటే సూర్య ఫస్ట్ టైం తెలుగు స్టేట్స్ లో డబుల్ డిజిట్ నెంబర్ పెట్టడం. డే 1 మిస్ అయిన డే 2 అచీవ్మెంట్ ని అందుకున్నాడు. అయితే ఇటు తెలుగు స్టేట్స్ లో 10 కోట్ల పైన గ్రాస్ అందుకుంటే అటు తమిళనాడులో ఫస్ట్ డే 7 కోట్లు కలెక్ట్ చేస్తే డే 2 11 కోట్లు కలెక్ట్ చేసింది. అలా ఇప్పటివరకు కాలీవుడ్ హీరోల పరంగా తెలుగు స్టేట్స్ లో అండ్ తమిళనాడులో ఒకే రోజు 10 కోట్లకు పైగా గ్రాస్ కొట్టిన హీరోలలో రజనీకాంత్ తర్వాత విజయ్తో పాటు సూర్య కూడా ఈ ఫీట్ అందుకున్నాడు. అయితే తెలుగు వాళ్ళకి మాత్రం రజనీ తర్వాత మళ్ళీ సూర్యనే అని మరొకసారి ప్రూవ్ అయింది. డే 2 వరల్డ్ వైడ్ గా 30 నుంచి 35 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటే ఓవర్సీస్ ఆడియన్స్ అండ్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ సినిమాని తీసుకెళ్లి 45 కోట్ల దగ్గర పెట్టారు. రివ్యూలోనే చెప్పుకున్నాం ఇది మల్టీప్లెక్సెస్ లో ఆడే సినిమా అని. అండ్ ఈ రోజు మల్టీప్లెక్సెస్ లో సింగిల్ స్క్రీన్స్ లో వచ్చే ఫుట్ఫాల్స్ కంటే సగం వచ్చినా చాలు, నెంబర్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో లేట్ చేయకుండా విశ్వనాథన్ సన్స్ 2 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 1 4.9 కోట్ల షేర్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 6.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది అండ్ 10 కోట్ల మార్క్ అయితే దాటింది. దాంతో నైజంలో జరిగిన 8.5 కోట్ల బిజినెస్ కి గాను 5.5 కోట్ల షేర్. సో ఇంకో 3 కోట్లు ఇక్కడ కలెక్ట్ చేస్తే చాలు. ఇక సీడెడ్ లో 2.5 కోట్ల బిజినెస్ కి గాను 1 కోటి మార్క్ ని దాటేస్తూ బ్రేక్ ఈవెన్ కి 1.5 కోట్ల దూరంలో ఉండగా ఆంధ్రలో 10 కోట్ల బిజినెస్ కి గాను 4.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 5.1 కోటి దూరంలో ఉంది. అలా ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 11.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 18.7 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ 22 కోట్లు కావడంతో మరో 10.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. సో ఇంకో 2-3 డేస్ లో ఇక్కడ ప్రాఫిట్స్ లోకి రాబోతుంది. ఇక తమిళనాడులో 2 డేస్ కి గాను 18 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా తమిళనాడులో ఇప్పుడు 100 కోట్లు కొడుతుందా అనేది మాత్రమే క్వశ్చన్. అయితే బ్రేక్ ఈవెన్ కి 90 కోట్ల గ్రాస్ వచ్చినా చాలు. ఇక కర్ణాటక 5 కోట్లు, కేరళ 3.2 కోట్లు, నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్ ఇండియా 65 లక్షలు, ఓవర్సీస్ లో 31.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 77.5 కోట్లకి చేరుకోగా షేర్ 38 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 93 కోట్లు కావడంతో మరో 55 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఆ 20 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగితే మండే నుంచి టార్గెట్ 35 కోట్లు మాత్రమే ఉంటుంది. చూడాలి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇదే విశ్వనాథన్ సన్స్ 2 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.